రాష్ట్రంలో గత 2 నెలలుగా అంటే 2 మాసాలుగా ఈరోజు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు చేయమని చెప్పి ఏదైతే సిబిఐ ఒక పిటిషన్ ఫైల్ చేసిందో ఆ పిటిషన్ ద్వారా బెయిల్ రద్దయిపోయి ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేని ఒక పార్టీగా ఉంటుంది, ఇంకా మనకు అడ్డు అదుపు లేదని చెప్పి ఒక ప్రచారాన్ని ఎవరైతే సాగించారో వారందరికీ ఈరోజు భగవంతుడి దయ వల్ల ఒక చెంపపెట్టు మాదిరి సిబిఐ కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే విధంగా కాఫీ కప్పులో తుఫాన్ మాదిరి ఈ సిబిఐ ఏదైతే కేసు వేసిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అది వీగిపోతుంది త్వరలోనే అని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తాం. తప్పకుండా అది జరిగి తీరుతుందని చెప్పి కూడా మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి రేపు నెల 1-2 తేదీల్లో గుంటూరులో రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేపట్టబోతూ ఉన్నారు. దానికి మద్దతుగా రైతులందరినీ కూడా మనం ఆ దీక్షలో పాల్గొనే విధంగా కృషి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ మా శాసనసభ్యులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీల ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్లు వారితో కలిసి మా పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు గారు, జిల్లా అధ్యక్షులు మిత్రుడు పార్సాది గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ సభ పూర్తి స్థాయిలో రైతులు విజయవంతం చేస్తారని చెప్పి మేము తప్పనిసరిగా భావిస్తూ ఉన్నాం. ఆ విధంగానే జరుగుతుందని కూడా కోరుకుంటూ ఉన్నాం. మీకు తెలుసు ఈరోజు పరిస్థితి, మిర్చి రైతులు ఈరోజు అయితే 4,000 రూపాయలకు పడిపోయింది క్వింటాల్. మరి గతంలో 10-12,000 పైన ఉన్న మిర్చి ఈరోజు 3వ వంతు రేట్లకు పడిపోతే రైతులందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. గతంలో మనమంతా కూడా చూసినాం. ఈ మధ్య రైతులు రోడ్ల మీదంతా కూడా మిర్చిని పంటనంతా కూడా వేసి అక్కడ దాన్ని అగ్గిపెట్టడం కూడా చూసాం. మరి అలాంటి పరిస్థితులు కల్పించిన ఈ ప్రభుత్వం రైతుల ఓట్లతో అధికారం లేకొచ్చి కనీసం మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. క్వింటాల్కు 1,500 మేము సపోర్టింగ్గా ఇస్తాం మార్కెట్ ధర కంటే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇవ్వాలంటే దాదాపు 1,60,00,000 బస్తాలు ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. మరి దాంట్లో 64 లక్షల టన్నులు అప్రాక్సిమేట్గా ఉంటుంది, క్వింటాల్స్ ఉంటుంది. 64 లక్షల క్వింటాల్స్ ఉంటుంది. ఈ 64 లక్షల క్వింటాల్స్కు 1,500 ప్రభుత్వం ఇవ్వాలంటే దగ్గర 1,000 కోట్లు అదనంగా చెల్లించాల రైతులకు. ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే చెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారో గుంటూరు మార్కెట్ యార్డ్లో అది దాదాపు 50 కోట్లు మాత్రం ఉంటుంది. ఆ 50 కోట్లలో ఇస్తామని చెప్తా ఉన్నారు. 50 కోట్లు ఇస్తే 1000 కోట్లకు ఏ మూలకైతుందో ఆలోచించేయాలా. అది కూడా ఇంతవరకు ₹1 కూడా ఏ రైతుకు కూడా ప్రభుత్వం నుంచి అదనంగా చెల్లించిన దాఖలాలు లేవని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అదేవిధంగా చూస్తే ఈరోజు పసుపు కూడా 4,000 నుంచి 4,500 దగ్గర ధర పడిపోయింది. మరి దానికి ప్రభుత్వం ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ మేము 6,000 లెక్కన చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకొని విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు దాకా మార్కెట్ నుంచి ఇంటర్వెన్షన్ అయ్యి మార్కెట్ పర్చేజ్ చేసే దానికి కూడా ఏది కూడా చర్యలు తీసుకోలేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంకా దారుణమైనది ఏంటంటే
ఈ మినుము గురించి ఈ పంట అంతా కూడా ఇబ్బంది పడిపోయినారు రైతులు. పంట నష్టమైపోయింది, సరిగా పంట రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు ఈ మినుము రైతులు పండించిన పంటల్లో వాళ్ళందరూ కూడా పర్యటించి వారితో పాటు మా నాయకులందరూ కూడా వెళ్ళి పర్యటించినప్పుడు అక్కడ పంట అంతా తొక్కేసి నష్టమైపోయింది, చాలా బాగా పండిన పంట అని చెప్పి ఆ పంట తొక్కినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో పంట బాగా పండింటే దాదాపు 1000 ఎకరాలలో ఈ పంట వేశారు. 1000 ఎకరాలలో కూడా ఎక్కడ కూడా మినుము ధాన్యం అనేది రాలేదు, ఆ పప్పు దినుసులు అనేది. మరి 90 రోజులు ఆ పంట కాల వ్యవధి. ఆ 90 రోజుల్లో ఏదైనా సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా పంట నష్ట పరిహారం ఇస్తారనుకుంటే అంతా కాలం అయిపోయిన తర్వాత 90 రోజుల తర్వాత వాళ్ళు సర్వే చేసి కేవలం 27 ఎకరాలు మాత్రం నష్టమైనట్లు చూపించడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన ఈ రాష్ట్రంలో అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకా సుబాబుల్ రైతుల గురించి చెప్పనక్కర్లేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కేవలం 1200, 1000 నుంచి 1200 దాకా మాత్రమే సుబాబులు ఇది 2004 ముందు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు పరిస్థితుల్లో మేమంతా కూడా ఒత్తిడి చేసి, నేను కూడా అప్పుడు అటవీ శాఖ అధికారిగా మంత్రిగా ఉన్నాను. అదే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అటవీ శాఖకే ఉన్నది కాబట్టి ఎన్విరాన్మెంటల్ శాఖ పోర్ట్ఫోలియో కూడా ఆ రోజు పేపర్ మిల్లులందరినీ కూడా పిలిపించి మీరు మినిమం మద్దతు ధర ఇవ్వాల, ఈ విధంగా 1000-1200 చెల్లిస్తే ఒప్పుకోమని చెప్పి వారి మీద ఒత్తిడి చేసి దాదాపు అప్పుడు అన్ని రోజుల్లో కూడా దాదాపు 4000 దాకా 4400 కూడా ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు సుబాబుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులందరూ కూడా అమ్ముకునేదానికి కనీసం బండ్లు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ ఉంది. దళారులందరూ కూడా ఏ పార్టీకి చెందినవారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ దళారులు రైతులను కోలుకోలేనివి దెబ్బతీయడం చాలా దురదృష్టకరంగా ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ అన్నిటికంటే కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా గొప్పగా చెప్పుకున్నాడు, శాసనసభలో చెప్పాడు, అనేక సమావేశాల్లో చెప్పాడు ముఖ్యమంత్రి గారు. 4,60,000 ఎకరాలను నేను రెయిన్ గన్స్ ద్వారా పంట నష్టం పోకుండా పంట కాపాడినాను. ఈ ఘనత తెలుగుదేశం పార్టీదే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెయిన్ గన్స్ ద్వారా ఇంత పంట కాపాడలేదని చెప్పారు. మరి ఒక రెయిన్ గన్ను 1 ఎకరా పార్చేదానికి ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఒక ట్యాంకర్ నీళ్లతో ఎన్ని రెయిన్ గన్లు పనిచేస్తాయి? ఈ విధంగా చూస్తే ఎక్కడ కూడా పంటను కాపాడిన పరిస్థితులు లేదు. కేవలం అక్కడ ప్రభుత్వ ధనం అంతా కూడా దుర్వినియోగం అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భోంచేయడానికి సరిపోయింది. మరి తీరా చూస్తే ఈరోజు దాని వెనుక ఉన్న దురుద్దేశం ఈ ప్రభుత్వాన్ని ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టడానికి ఈ 4,60,000 ఎకరాలు నేను పంటను కాపాడినానని చెప్పి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ అంతా కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేయడం జరిగింది. అనేక రకాలుగా రైతులు మోసపోయినారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి డంకా బజాయించి ప్రతి గ్రామంలో కూడా ఆయన నేను రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తాను, బంగారు రుణాలు మాఫీ చేస్తాను, ట్రాక్టర్ రుణాలు మాఫీ చేస్తాను, ఇంకా ఏ రకమైన రుణాలు ఉన్నా కానీ మాఫీ చేస్తానని చెప్పి కేవలం ఈరోజు 10వ వంతు కూడా ఈ రుణమాఫీకి ఖర్చు చేయలేదు. మరి ఇంత దారుణంగా రైతులను మోసగించి ఈరోజు వారికి మద్దతు ధర ఇవ్వకుండా అన్యాయం చేయడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఆ రోజు చూస్తే ఆయన ఈ ధరలు స్థిరీకరణ నిధి ఒకటి పెడతాను 1000 కోట్లతో, రైతులందరి దగ్గర కూడా మద్దతు ధర లేనప్పుడు మేమే దాన్ని కొని ఈ స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఆ నిధి ఎక్కడుందో మాకు తెలియదు. ₹1 కూడా స్థిరీకరణ నిధి అనే దానికి ఇంతవరకు ఈ ప్రభుత్వం కేటాయించలేదు ఈ 3.5 సంవత్సరంలో అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కానీ ప్రజలందరూ కూడా
100 పేజీల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను చూసి దాంట్లో ఉన్న 1000 అబద్ధాలను నమ్మి ఆ 1000 అబద్ధాలకు ఓట్లేసి ఈరోజు ఇంత దురదృష్టకర పరిస్థితుల్లోకి రైతులు వెళ్ళిపోవడం జరిగింది. మరి వారికి మద్దతుగా మేము 1-2 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైతు దీక్షను చేపడతా ఉంది. మరి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంకేమన్నా ఉందా? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు సోషల్ మీడియా కనెక్షన్ అయినా కానీ చెప్తాను. మరి సోషల్ మీడియాలో ఏదో వాళ్ళ పుత్రుని గురించి తప్పుడుగా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చి సోషల్ మీడియానే బ్యాన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే ఈ సోషల్ మీడియా బాగా ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో అంతా కూడా ప్రచురించి మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు సోషల్ మీడియా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి సోషల్ మీడియా అనేది డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య దేశాల్లో హక్కు వాళ్ళు ఏ విధమైన ఇది పోస్ట్ చేసినా కానీ దాన్ని చదువుకునేదానికి దాన్ని చూసుకునేదానికి ప్రజలకు హక్కు ఉంది. కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడడం చాలా దురదృష్టకరం. అందుకంటే ఆయన ఒక నీచమైన వ్యక్తిత్వం గల వ్యక్తి అని చెప్పడానికి ఉదాహరణ చెప్తాను. కర్నూలు సభలో జేసీ దివాకర్ రెడ్డి గారు వాడు ఒరే తరే అని ఒక నాయకుడిని, ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదాలో ఉన్న నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ముసి నవ్వులు నవ్వుకుంటా చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఈరోజు సోషల్ మీడియా మీద ధ్వజమెత్తడం అంటే చాలా దురదృష్టకరం. మరి వారి పార్టీలో ఇంకొక ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏ విధంగా మాట్లాడినాడు మీ అందరికీ కూడా తెలుసు. ఆ ప్రస్తావన నేను తేవడం కూడా నాకు తలవంపులని అనిపిస్తూ ఉంది. మరి మేమంతా కూడా ఇలాంటి పోస్టులు ఏదైతే చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా మా ప్రయత్నం మా చేత అయితే మేము కూడా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ సెటైర్లతో పోస్ట్ చేస్తాం. అది మా హక్కు. కాబట్టి ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేయడానికి ఆయనకు అర్హత లేదు. అందులో ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు దాని గురించి. నీవు ఆ సోషల్ మీడియాతోనే ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనేది చాలా దురదృష్టకరము. ఒక స్వార్థంతో కూడుకున్న కుట్రపూరిత వ్యక్తిత్వం చంద్రబాబుది అని చెప్పి తెలియజేస్తా ఉంటాం. ఓకే.